ఒక మనిషి ఆ మూలం దగ్గరికి వెళ్ళాడా, ఆ వెళ్ళినటువంటి కారణం చేత ఆయన ఏది చేసినా సరే అది భగవత్ పూజనమే అవుతుంది. అదే వివేకానందుడు ప్రతిపాదిస్తాడు. పూజా మందిరంలో ఎంతసేపు కూర్చుంటావు? బ్రతికున్నన్నాళ్ళు పూజా మందిరంలో కూర్చోగలవా? కాదు. నేనొక మాట మాట్లాడుతుంటే, ఈశ్వర స్వరపేటిక పెట్టిన వాడివి నువ్వు, ఆలోచన ఇచ్చిన వాడివి నువ్వు, ఊపిరి తీయించిన వాడివి నువ్వు, ఆ ఊపిరిని పైకి కదిపిన వాడివి నువ్వు, అది నోటిలోకొచ్చిన తరువాత నా ఆలోచనకు అనుగుణంగా నా నోటిలోని నాలుక కదిలి ఆ వచ్చినటువంటి వాయువుని నొక్కినప్పుడు సొట్టలు పడినటువంటి వాయువు అక్షరములై పదములై వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని పైకొచ్చి ఆకాశమునందు గుణకమై మీ అందరి చెవులలోకి ప్రవేశించి నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మార్చగలిగినటువంటి పరమాత్మ ఎవడున్నాడో వాడు నా యందు స్వరపేటిక నుంచి భావముంచి వాయువుంచి నన్ను అనుగ్రహిస్తున్నాడు. వాడు ఆ స్వరపేటికని పని చేయకుండా చేసేస్తే, ఆ ఊపిరి లోపలికి వెళ్లకుండా వాడు చేసేస్తే నీ చెయ్యగలనా ప్రవచనం? ఈశ్వర ఇది నీ అనుగ్రహం అని మాట్లాడే ముందు ఆ మాటకి మూలాన్ని ఎవడు తలుచుకుంటున్నాడో, నడిచేటప్పుడు నడవడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చిన పరమాత్మని ఎవడు తలుచుకుంటున్నాడో అటువంటి వాడు ఇక వేరు పూజ చెయ్యవలసిన అవసరం లేదు. అటువంటి పరమ భక్తి కలిగి నిరంతరము అంతటా భగవంతుణ్ణే దర్శనం చేస్తూ తనలో కలిగినటువంటి ప్రతి విభూతి ఈశ్వరుని యొక్క అనుగ్రహము అనేటటువంటి భావన చేత మనసు ఆర్ద్రమైన నాడు ఏది చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి వస్తాడు. భాగవతంలో ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ రక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. పానీయంబులు తాగుతుంటే ఎలా గుర్తొస్తాడు నారాయణుడు అంటే, ఈశ్వర బయట ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాను, కానీ లోపల నీళ్లైపోయాయని నాకు తెలుసా? ఆ నీళ్లైపోతే నేను స్పృహ తప్పి పడిపోతానని నాకు తెలుసా? నేను ఈ కాలంలో తప్పకుండా నీళ్లు తాగాలని గుర్తు పెట్టుకుని ఆరారా నీళ్లు తాగుతానా? ఉదయ్ నీ లోపల నీళ్లైపోయాయిరా, ఇంకా నీళ్లు తక్కువైపోతే స్పృహ తప్పి పడిపోతావురా, ప్రాణములు ప్రాణస్థానముల నుంచి ఉద్గతమైపోతాయిరా, మంచినీళ్లు తాగరా అని దాహం రూపంలో పరమాత్మ చెప్తున్నాడు. చెప్పడం కాదు, మహానుభావుడు ఎంత నీటిని సృజించి మనకిచ్చాడో ఆ నీరు ఆయన ఇచ్చేటప్పుడు ఈ శరీర నిర్మాణంలో తేడా చేశాడనుకోండి. కడుపుని తీసుకెళ్లి పైన పెట్టి తలని తీసుకెళ్లి కడుపు స్థానంలో పెట్టాడనుకోండి. నీటికి ఒక ధర్మాన్ని పెట్టాడు, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. ఇప్పుడు ఇక్కడ కడుపుండి ఇక్కడ నోరుంది కాబట్టి ఇందులో పోసిన నీళ్లు ఉత్తర క్షణం కిందకి వెళ్లి దాహం తీరుతోంది. ఈ కడుపు ఈశ్వరుడు ఇక్కడ పెడతాను, ఈ తల ఇక్కడ పెడతాను. మీలో ఎవరు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటున్నారు? నా అంత వాణ్ణి నేనని కదు బ్రతుకుతున్నారు. రేపు తెల్లవారేటప్పటికి కడుపు తల దగ్గరికి తల కడుపు దగ్గరికి వెడుతోంది అందరికీ అని ఓ శాసనం చేశాడనుకోండి. దాహం వేసినప్పుడు నీళ్లు పైకి ఎలా పెడతాయి? ఎంత కష్టపడాలి కడుపులోకి నీళ్లు వెళ్లాలంటే. ఆయన ఎంత ఉదారుడై నిజంగా శరీరాన్ని నిర్మించాడు, ఎంత ఉదారుడై నీరు జారిపోయి కడుపులోకి వెళ్ళిపోయి దాహం తీరి ప్రాణములు నిలబడేటట్టుగా అనుగ్రహించాడు. ఆయన యొక్క దయ జ్ఞాపకానికి వచ్చిన నాడు, ఆయన కారుణ్యము జ్ఞాపకానికి వచ్చిన నాడు నా అంత వాణ్ణి నేను అని అహంకరించడానికి ఉంటుంది. పరమ వినయంతో ప్రవర్తిస్తాడు. అందుకే అభ్యాసము చేత ప్రయత్నపూర్వకమైనటువంటి నడవడి చేత మనిషి ఈ మూడిటిని సంస్కరించుకోవాలి. వాక్కుని సంస్కరించుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి. తొందరపడి ఒక్కసారి నోటి వెంట ఒక్క మాట వచ్చేసిందా ఇక మీరు దాన్ని వెనక్కి తీయలేరు. ఎందుచేత అంటే నిజంగా లోకంలో అన్నిటికన్నా బాధ పెట్టగలిగినది ఏది అంటే మాట ఒక్కటే. కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్నంటాడు బల్జేపల్లి వారు. ఒక మనిషిని తీసుకొచ్చి ఒక బల్ల మీద పడుకోబెట్టి మత్తు పదార్థం ఇవ్వకుండా ఒక రంపాన్ని తీసుకొచ్చి అటూ ఇటూ ఇద్దరు వ్యక్తులు నిలబడి రంపం పెట్టి కడుపుని కోసినా కలిగేటటువంటి బాధ కొంతసేపు ఉండి గాయం మారిపోయిన తరువాత తగ్గిపోతుందేమో. అనరాని మాట, అనకూడని మాట, ఆయన పట్ల అన్వయం కాదని తెలిసి కూడా ఒక మాట చటుక్కున తొందరపడి ఆవేశంలో అనేస్తే ఆ మాట వలన ఆయన ఎంతకాలము బాధపడతాడో, ఆయనని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది బాధపడతారో
అంతమంది బాధకి కావలసినంత పాప ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందే. ఇక వెనక్కి తీయడం సాధ్యం కాదు. అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఒక్క వాక్కు తెలిసో తెలియకో రామా అన్నావు, నిన్ను అనుగ్రహించింది. శివా అన్నావు, అనుగ్రహించింది. బెంగ పెట్టుకోకోయ్, ఎందుకోయ్, పరమేశ్వరుడు ఉన్నాడన్నావు, నిన్ను కాపాడింది. తొందరపడి అవతల వారిని నింద చేశావు, నిన్ను బాధ పెడుతుంది. వాక్కుని సంస్కరించుకో, తొందరపడి మాట్లాడకు. మనసు తొందరపడి ఉద్వేగం పొందకు. వినదకు నెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. దేనికి పడితే దానికి ఆవేశపడకూడదు. ప్రశాంతంగా ఉండి ఆలోచించి ప్రేమతో వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చెయ్యాలి. అదిగో అటువంటి ఆర్ద్రత కలిగి ఉండాలి. నన్ను నమ్మండి, మన దేశంలో సనాతన ధర్మంలో అత్యద్భుతమైన విషయం ఏదో తెలుసా? ప్రాణిజాలమునందు అంత ప్రేమ కలిగినటువంటి వారు ఎక్కడ ఉన్నారో అటువంటి చోట విరుద్ధ స్వభావం కలిగినటువంటి ప్రాణులు కొన్నుంటాయి. వేదంలో చెప్తారు. అందుకే మహానుభావుడు వశిష్ఠుడు ప్రత్యేకంగా శునక సూక్తము అని కుక్క మీద సూక్తం చేశాడు. ఆజన్మాంతర వైర్యం, పుట్టుకతో పందికి కుక్కకి పడదు, రెండిటికి వైరం. ఆజన్మ శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కూడా, జన్మతః శత్రుత్వం కలిగిన ప్రాణులు కూడా అందరినీ ప్రేమించగలిగినటువంటి వారు, విశాలమైనటువంటి బుద్ధి కలిగిన వారు, ఇతరుల కష్టం చూసి విచలితమయ్యేవారు, ఇతరుల యొక్క సుఖాన్ని చూసి తాను సంతోషం పొందేవారు ఎక్కడుంటారో అక్కడ అవి కూడా వైరాన్ని మరిచిపోతాయి. అటువంటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఈ గడ్డ. అటువంటి దేశంలో పుట్టడం జన్మ జన్మాంతర సుకృతం. ఎన్ని జన్మలిచ్చినా పర్వాలేదు, కానీ ఈ దేశంలోనే పుట్టాలి. సనాతన ధర్మానికి చెందిన వాడిగా నేను బ్రతకగలగాలి. ఎందుచేత అంటే అలా ప్రవర్తించి అసలు ఈ సృష్టిలో ప్రేమ ఎంత గొప్పదో నిరూపించారు. ఒకానొకప్పుడు ఋష్యశృంగుడు తపస్సు చేసిన భూమి. ఆదిశంకరాచార్యుల వారు శృంగగిరి తీర్థం నుంచి వెళ్ళిపోతున్నారు, క్షేత్రం నుంచి. మంచి ఎండాకాలం. ఒక కప్ప శోషించిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి ఎగరలేకపోతోంది. నాగుపాము బయటికి వచ్చింది. అది మంచి అదును, కాటు వేసి పావుని మింగవచ్చు. కానీ శోషించిపోయినటువంటి కప్పని చూసి నాగుపాము మింగడం మానేసి పడగ పట్టి సేద తీర్చింది నీడనిచ్చి. అంటే జన్మతః శత్రుత్వం ఉన్నటువంటి కప్ప పాము ఆ ఋష్యశృంగుడు తపస్సు చేసిన కారణం చేత, అప్పటికి ఆయన లేడు, త్రేతాయుగం వాడు, విడిచిపెట్టేశారు. ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం అయిపోయింది. కానీ అటువంటి ప్రేమైక మూర్తులు ఎక్కడ బ్రతికారో అక్కడ యుగాలు మారిపోయినా సరే ప్రాణులు మాత్రం ఒకదాని మీద ఒకటి కక్ష పెంచుకోలేదు. అంత ప్రేమని పెంచుకున్నాయి.